ఏర్పాటు అన్నటువంటిది ఒకటి ఉండాలి. ఇట్లాంటివి సమీక్షించండి, ఇలాంటివి చర్చించండి. ఇవన్నీ మెయిన్ కావాలి. ఇంకోటి క్యూ లైన్లకు సంబంధించిన లేకపోతే ఆ వచ్చిన ఆదాయాలను ఎట్లా మళ్లించాలి, ఇట్లాంటివన్నీ చర్చిస్తున్నారు ఇప్పుడు. మంచిదే, చూద్దాం, ఏమైనా మంచిగా జరగాలని కోరుకుందాం. కానీ ఈ ఎక్స్పో ద్వారా సార్ అంటే ఏం చెప్పాలనుకుంటుంది కేంద్రం, ఎలాంటి సంకేతం ఇచ్చింది? దీంతో పాటు ఆయన అన్నమాట కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిని కూడా ఒక రకంగా ఇప్పుడు తిరుమలకి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు కూడా అమరావతి వచ్చి వెళ్ళే రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడం. దానికి దీనికి సంబంధం లేదు. ఆయన అమరావతిని అక్కడ ప్రమోట్ చేస్తారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్లని అమరావతి కోసం ఎంపిక చేస్తున్నారు. ఆయన ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అమరావతికి. అక్కడ అందరి సమక్షంలో సార్ అమరావతి గురించి మాట్లాడితే వినబడుతుంది అనేటువంటి. అమరావతి ముందు అమరలింగేశ్వర స్వామి ఆలయాన్ని బాగు చేయించమనండి అందరికీ. అరే చక్కటి టూరిజం స్పాట్ అండి అమరావతి గుడి. ఆ గుడి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో నుంచి వచ్చేటట్టు చూడమనండి. అక్కడే ఇవి ఉన్నాయి, ఆయన పేరేంటి, మన నేర్పుతుంటారు కదా, వేద పాఠశాలలు ఉన్నాయి, తర్వాత స్వామీజీల ఆశ్రమాలు ఉన్నాయి, మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం ఉంది, ఆయన శివస్వామి పీఠం ఉంది. వాటి ముందు నుంచి వచ్చేటట్టు ఏర్పాటు చేయండి చక్కగా. అవన్నీ భక్తులు వచ్చేటటువంటి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించండి.